హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి టెట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే చూద్దాము. టెట్ ఉందోజ్ మెగా డిఎస్సి ముంగిట టీచర్ పోస్టుల ఆశావహులకు సర్కార్ శుభవార్త అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సీఎం ప్రత్యేక చొరవతో టెట్ నిర్ణయం. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న నోటిఫికేషన్. 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ దాకా దరఖాస్తులు. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణ. జూన్ 20 లోపు ఫలితాల వెల్లడి. డిఎస్సి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు. జూలై 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు. దరఖాస్తు గడువు జూన్ 20 దాకా పొడిగింపు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది. దీని గురించి అయితే తెలుసుకుందాం. ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేసిన టెట్ రాయలేకపోతున్నామే అని, ఒకవేళ ఇప్పటికే రాసిన అర్హత సాధించలేకపోయామే అన్న అసంతృప్తితో ఉన్న ఆశావహులకు ఇక ఆ దిగులు అక్కర్లేదు. మెగా డిఎస్సి ముంగిట వారికి శుభవార్త. టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్సి పరీక్షల తేదీని కూడా సర్కార్ ప్రకటించింది. టెట్ నిర్వహణ దృష్ట్యా డిఎస్సి దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. డిఎస్సి పరీక్ష రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఇప్పటికే సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో టెట్ నిర్వహణ కోసం డిమాండ్లు అంటూ ఇచ్చారు. టెట్ నిర్వహణ కోసం డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అయితే ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో టెట్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. టెట్కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే టెట్ నిర్వహణ దరఖాస్తుల తేదీలు మాత్రం ప్రకటించారు. టెట్ కోసం ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ నిర్వహిస్తారు. పరీక్షను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ 20వ తేదీలోపు ప్రకటిస్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇది 5వ టెట్. 2016, 2017, 2022, 2023లో టెట్ను నిర్వహించారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డిఎస్సి పరీక్షలను జూలై 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. డిఎస్సి దరఖాస్తు గడువును ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు. గత ప్రభుత్వం నిరుడు సెప్టెంబర్లో విడుదల చేసిన డిఎస్సికి 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడ్డాక ఇప్పటి వరకు మరో 17,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా టెట్ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి జి హర్షవర్ధన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేసినట్లుగా అయితే ఇచ్చారనమాట. నిరుద్యోగుల డిమాండ్ మేరకు టెట్ నిర్వహించాలని నిర్ణయించడం పట్ల టీపీసీసీ అధికార ప్రతినిధి జి హర్షవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిఎస్సికి అర్హత పొందిన వారే కాకుండా అదనంగా 3.24 లక్షల మంది టెట్ ద్వారా డిఎస్సి పరీక్షకు అర్హత సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు, నిరుద్యోగుల అభీష్టం మేరకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీకి 2008 డిఎస్సి అభ్యర్థుల అంశం అంటూ ఇచ్చారు. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలను ఎలా కల్పించాలన్న అంశాన్ని ఖరారు చేసే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించారు. ఆ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో కూడా 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే అక్కడ గౌరవ వేతనంతో వారిని తీసుకున్నారు. ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా గౌరవ వేతనం పరిధిలో వీరికి ఉద్యోగాలను ఇవ్వాలని భావిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. టెట్ ఉందోచ్ అంటూ. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.